నమస్తే. భగవద్గీతలో 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగంలో 6వ శ్లోకం. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు. సో భగవానుడు ఫస్ట్ 3 శ్లోకాల్లో 26 దైవీ సంపద్ లక్షణాలు చెప్పారు. 4వ శ్లోకంలో 6 ఆసురి సంపత్ లక్షణాలు చెప్పారు. సో అట్లాగే దైవీ సంపత్తు మోక్షాన్ని ప్రసాదిస్తుందని, ఆసురి సంపత్తు బంధాలని కలిగిస్తుందని చెప్పారు. ఇప్పుడు అంటున్నారు ఈ మానవ సృష్టిలో 2 రకాలైన సృష్టిలు ఉన్నాయి. అంటే ఈ మానవ లోకంలో రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి దైవీ సంపత్తు కలిగిన వాళ్ళు, ఇంకోటి ఆసురి సంపత్తు కలిగిన వాళ్ళు. సో ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్, ఈ లోకంలో భూత సర్గం అంటే మానవులు అనుకోవచ్చు. సో ఈ మానవులలో 2 రకాలే ఉన్నాయి. ఒకటి ఆసురి సంపత్తు కలిగిన వాళ్ళు, ఒకళ్ళు దైవీ సంపత్తు కలిగిన వాళ్ళు. దైవో విస్తరశః ప్రోక్తః, దైవీ సంపత్తు కలిగిన వాళ్ళ గురించి నేను నీకు విపులంగా చెప్పాను, ఫస్ట్ 3 శ్లోకాల్లో చెప్పాను. ఇప్పుడు ఆసురి సంపత్తు గురించి నేను విపులంగా చెప్తాను, విను అర్జున అని చెప్తున్నారు. సో మనకి 4వ శ్లోకంలో ఆయన ఓన్లీ 6 లక్షణాలే చెప్పారు. సో మనకు అనిపించవచ్చు దైవీ సంపత్తు 26 లక్షణాలు చెప్పి ఇక్కడ 6 చెప్పారేంటి అని. సో ఇప్పుడు 7వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు మొత్తం ఆయన ఆసురి సంపత్తు గురించే చెప్పబోతున్నారు. అంటే ఈ ప్రపంచంలో ఎక్కువ మటుకు జనాలు అదే విధంగా ఉన్నారు కాబట్టి భగవానుడు అది కొంచెము ఎక్కువ డెప్త్లో చెప్పబోతున్నారు. సో రాబోయే శ్లోకాల్లో చూద్దాము. క్లీం కృష్ణాయ నమః.